ఇవాల్టి కథ అదృశ్యకరణి. పుష్పక నగరంలో శమంతకుడని దొంగ ఉండేవాడు. వాడు రాత్రిలో దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుడిలా జీవిస్తుండేవాడు. వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకుని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతినిచ్చి పెళ్లి చేశాడు. చంపావతి గుణవతి, శీలవతి, నీతిగా బతకాలని ఆశయం కలది. తన భర్త దొంగ అని తెలియడానికి ఆమెకి ఎంతో కాలం పట్టలేదు. అప్పుడు ఆమెకు కలిగిన బాధ అంతా ఇంత కాదు. భర్తను మంచి దారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది. కానీ శమంతకుడికి భార్య మాటలు చెవికెక్కలేదు. కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు. వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు శమంతకుడు. తండ్రికి వలనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమో అని చంపావతికి భయం పట్టుకున్నది. ఆమె బాగా ఆలోచించి కొడుక్కు 5వ సంవత్సరం రాగానే చదువు సంధ్యలకని తన తల్లిదండ్రుల ఇంటికి పంపివేసింది. 18 ఏళ్ళు వచ్చే వరకు సుమనుడు తాతగారింటనే పెరిగాడు. దొంగతనంలో కొడుకును తనంతటి వాణ్ణి చేయాలని సమంతకుడు ఉబలాట పడుతున్నాడు. కొడుకు 18 ఏళ్ల వాడయ్యాడని తెలియగానే అతడు వెళ్ళి వాణ్ణి తన ఇంటికి తీసుకువచ్చేశాడు. చంపావతికి దిగులు పట్టుకున్నది. ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బతుకుతున్నది చెప్పి, నువ్వు నీతిగా ఏదో వ్యాపారం చేసుకొని బతుకు, అంతేగాని నీ తండ్రిలా దొంగవు కాకూడదన్నది నా కోరిక అన్నది. అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా. ఇది జరిగిన వారం రోజుల తర్వాత శమంతకుడు కొడుకుతో, డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నవి, వాటిలో ప్రముఖమైనది దొంగతనం. ఈరోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులన్నీ నేర్పుతాను అన్నాడు. వద్దు నాన్న, దొంగతనం చేసి పట్టుబడితే జీవితంలో అంతటి కంటే అవమానం మరేదీ ఉండదు. నేనేదైనా వ్యాపారం చేస్తానన్నాడు సుమనుడు. మూర్ఖుడా, వ్యాపారంలో తప్పక లాభాలొస్తాయన్న నమ్మకం లేదు. అంతా దైవాధీనం. నా మాట విను, నా విద్య నేర్చుకో అన్నాడు సమంతకుడు కోపంగా. నాన్న, నిన్ను వ్యాపారం ప్రారంభిస్తాను. అది నా వల్ల కాకపోతే పోయేదేమీ లేదు. అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను. దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను. ఆ విద్య వల్ల నేను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను. ఆ సమయంలో ఎవరైనా నా చేయి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు. ఈ విద్యను నేర్పిన గురువు ముందు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు. ఇలాంటి కబుర్లు నేను నమ్మను అన్నాడు. అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటి దొంగతనానికి వెళదాం. కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే. అక్కడ దొంగతనం చేయడానికి మాత్రం వీల్లేదు. అవసరపడితే తప్ప నా విద్యను దుర్వినియోగం చేయనని నా గురువుకి మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు. శమంతకుడు అందుకు అంగీకరించాడు. ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు. ఆ నగరంలో పేరు మోసిన వజ్రగుప్తుడనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు. తరువాత తండ్రి చేయి పట్టుకొని ఏవో మంత్రాలు జపించి, నువ్విక మాట్లాడకు, మనం ఎవ్వరికీ కనిపించం అన్నాడు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉన్నది. శమంతకుడు ఆ గోడ దూకాలనుకున్నాడు. సుమనుడు అతన్ని వారించి, చక్కని రాజమార్గం ఉండగా మనకి అడ్డదారులెందుకు అన్నాడు. ద్వారం వద్ద కాపలా వాడున్నాడు. అయినా సుమనుడు సమంతకుడు లోపలికి వెళుతుంటే వాడేమీ పట్టనట్టు ఊరుకున్నాడు. ఇద్దరు కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు. సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని, జాగ్రత్త, నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు. లోపల ఏదో విందు జరుగుతున్నది. కానీ ఒక్కరూ ఆ తండ్రి కొడుకులను గమనించలేదు. సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకుపోయాడు. ఒక గదిలో 4 పెద్ద పెద్ద పెట్టెలున్నవి. వాటిల్లో రత్నమాణిక్యాలు, బంగారు నగలు, బంగారు కాసులు, చీనాంబరాలు ఉన్నవి. అవి చూసి శమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి. సుమనుడు వారించకుండా ఉన్నట్లయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకుపోయేవాడే.
తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక, నీ విద్య ముందు నాకు తెలిసినదంతా దిగుదుడుపు, ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు శమంతకుడు. దానికి తప్పక నేర్పుతాను అన్నాడు సుమనుడు. తరువాత అతడు తండ్రికి అదృశ్యకరణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు. ఆ విద్య నేర్వకోరిన వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చేయాలి, నీతి గ్రంథాలు చదవాలి, గంటల సేపు దైవ పూజ చేయాలి. ఇవన్నీ యథావిధిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరణి మంత్రాన్ని 100 సార్లు జపించాలి. ఇలా 10 సంవత్సరాలు చేస్తే ఆ విద్య సమంతకుడికి వశమవుతుంది. సమంతకుడు అదృశ్యకరణి విద్య నేర్చుకునేందుకు పట్టుదలగా పూజా విధి ఆరంభించాడు. అప్పుడు సుమనుడు తల్లితో, అమ్మా, 10 సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి వెళ్ళడు. ఈ కాలంలో నీతి గ్రంథాలు, పురాణాలు చదువుతూ దైవ పూజ చేయడం వలన ఆయనలో దొంగతనం చేయడం తప్పు, పాపం అన్న భావం కలిగే అవకాశం ఉన్నది. ఇంకా నేను వ్యాపారం ప్రారంభించడానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు. ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా. తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయం అయింది. ఆమెకి నేనంటే ఎంతో ఇష్టం. ఆమె సాయంతో ఈ నాటకం ఆడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసినదంతా సుమనుడు తల్లికి చెప్పాడు. అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ. లేదమ్మా, నాన్న ఆరోగ్యం బాగలేదని, అయినా సంపాదించేందుకు శ్రమ పడుతున్నాడని వాళ్లకు చెప్పాను. ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలా చేయాలంటే ఈ అదృశ్యకరణి నాటకం ఆడాలన్నాను, అంతే అన్నాడు సుమనుడు. సమంతకుడు అదృశ్యకరణి విద్యకై పూజా విధిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత వ్యాపారంలోని మెలకువలన్నీ మామ దగ్గర నేర్చుకుని ఆ నగరంలోని గొప్ప వాళ్ళలో ఒకడయ్యాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.